వెల్కమ్ టు ది ఛానల్ గైస్. ఈరోజు మనం రైల్వే గ్రూప్ డి 28 నవంబర్ షిఫ్ట్ 1లో జరిగిన పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి మనం. సో స్టార్ట్ చేస్తే మనకి ఫస్ట్ క్వశ్చన్ అండి. అండ్ ఈ క్వశ్చన్ అనేది మనకి స్టేట్మెంట్స్ రూపంలో ఇచ్చాడు. స్టేట్మెంట్ 1 ఏంటంటే ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ప్రొడ్యూస్డ్ అరౌండ్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఫార్మ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ సెంటర్డ్ అలాంగ్ ది వైర్. అలాగే స్టేట్మెంట్ 2 చూస్తే ది డైరెక్షన్ ఆఫ్ దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కెన్ బి డిటర్మైన్డ్ యూజింగ్ ది రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో మనం స్టేట్మెంట్ 1 ఏమంటున్నారండి, ఇప్పుడు ఎప్పుడైతే కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉంటుందో మనకిక్కడ ఒక వైర్ తీసుకుందామండి. సో ఈ వైర్ గుండా మనకి ఇప్పుడు కరెంట్ ఎప్పుడైతే పోతుందో ఈ వైర్ చుట్టూ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కాన్సెంట్రిక్ సర్కిల్స్ రూపంలో మనకు ఫామ్ అవుతుందండి. సో స్టేట్మెంట్ 1 అనేది రైట్ అవుతుంది. అలానే ఈ ఫామ్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ అనేది మనకి మాక్స్వెల్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ద్వారా మనకు తెలుస్తుందండి. సో చూసుకుంటే మనకి 2 స్టేట్మెంట్లు కరెక్టే అవుతుందండి. మాక్స్వెల్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనేది 1861లో ప్రపోజ్ చేస్తాడండి. ఇప్పుడు మనం సెకండ్ క్వెషన్ చూద్దామండి. సెకండ్ క్వెషన్ వచ్చేసండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ అబౌట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ది ఎర్త్ అన్నాడు. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్ యాక్ట్స్ అవే ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ఎర్త్. ఇది ఫాల్స్. ఇట్ యాక్ట్స్ టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ ఎర్త్ అనమాట. అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చి డిపెండ్స్ ఆన్ ది మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. అబ్సల్యూట్లీ అండి. మనకు ఫార్ములా తెలుసు కదా, F ఈజ్ ఈక్వల్ టు G m1 m2 బై ఆర్ స్క్వేర్. సో ఇది సపోజ్ m2 అనేది మనకి ఎర్త్ అయితే m1 అనేది ఆబ్జెక్ట్ అనుకోండి. సో ఆబ్జెక్ట్ యొక్క మాస్ మీద కదండి డిపెండ్ అవుతుంది. అలాగే ఆప్షన్ సి చూద్దాం. ఇట్ ఈస్ ఏ నాన్ సెంట్రల్ ఫోర్స్. ఇది కూడా తప్పు. ఇట్స్ ఏ సెంట్రల్ ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ ఎర్త్ అనమాట. ఇకపోతే ఆప్షన్ డి అండి. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్. మనం ఇక్కడ ఫార్ములా చూసాం కదండి, F ఈజ్ ఈక్వల్ టు G m1 m2 బై ఆర్ స్క్వేర్. సో ఆర్ అనేది ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ దోస్ టూ ఆబ్జెక్ట్స్ అనమాట. సో ఇండిపెండెంట్ అనేది ఎలా చెప్తాం, చెప్పలేం కదా. ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ డిపెండెంట్ అనమాట. ఇకపోతే థర్డ్ క్వశ్చన్ అండి, వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది బడ్డింగ్ ప్రాసెస్ ఆఫ్ హైడ్రా అన్నారు. సో హైడ్రాలో ముందు మనకి బడ్ అనేది ఇనిషియేషన్ అవ్వాలి. అలా ఇనిషియేషన్ అయిన బడ్ అనేది మనకి ఇక్కడ మెచ్యూర్ అవుతుంది చూసారండి. ఇక్కడ ఇనిషియేషన్, ఇక్కడ మెచ్యూరిటీ, అండ్ మెచ్యూర్ అయింది మనకి ఆ బడ్ అనేది ఇక్కడ చూసారండి. ఇక్కడ ఆప్షన్ డిలో డిటాచ్ అవుతుంది. ఇలా డిటాచ్ అయిన బడ్ అనేది మనకి న్యూ ఇండివిజువల్ కింద కన్వర్ట్ అవుతుందనమాట. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఎప్పుడు కూడా ఇనిషియేషన్, మెచ్యూరేషన్, డిటాచ్మెంట్ అండ్ న్యూ ఇండివిజువల్ రావాలి. అది మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 4, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డెమాన్స్ట్రేట్స్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గ్యాప్స్ ఇన్ బిట్వీన్ ది మాలిక్యూల్స్. ఇక్కడ మనకు చూడండి, ఆప్షన్స్ చూద్దాం. సపోజ్ ఫ్రీజింగ్ ఏ లిక్విడ్, అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చి హీటింగ్ ఏ సాలిడ్ ఆబ్జెక్ట్, థర్డ్ వన్ వచ్చి డిజాల్వింగ్ షుగర్ ఇన్ వాటర్, ఫోర్త్ వన్ వచ్చి కంప్రెసింగ్ ఏ గ్యాస్. ఇక్కడ ఆప్షన్ 3 చూడండి, డిజాల్వింగ్ షుగర్ ఇన్ వాటర్ అంట. ఇప్పుడు మనకి ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకున్నారు, అండ్ ఈ మంచినీళ్ళు తీసుకున్న తర్వాత ఇందులో ఒక లెవెల్ వరకు మనకి వాటర్ ఫిల్ చేసాం. అండ్ ఇప్పుడు మనం షుగర్ కొంచెం కొంచెంగా యాడ్ చేస్తున్నాం అనమాట. కొంచెం కొంచెంగా యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ షుగర్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఇవి వాటర్‌లో డిజాల్వ్ అవుతాయి. అండ్ డిజాల్వ్ అయిన షుగర్ పార్టికల్స్ అనేవి వాటర్ మాలిక్యూల్స్ యొక్క గ్యాప్స్ ఉంటాయి కదండీ, ఆ గ్యాప్స్‌లో ఫిల్ అవుతుందనమాట. సో మనకి క్వెషన్ ఏమడిగారు, డెమాన్‌స్ట్రేట్స్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గ్యాప్స్ ఇన్ బిట్వీన్ ది మాలిక్యూల్స్ అన్నాడు. మనకి ఆప్షన్ 3 అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందండి. సో క్వెషన్ నంబర్ 5, వాట్ ఈస్ ద డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎన్ అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్స్ అన్నారు. ఇక్కడ అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్స్ ఏమేమి ఉంటాయండి, ఆల్కీన్స్ ఉంటాయి, అలాగే ఆల్కైన్స్ ఉంటాయి. ఇవి 2 అన్సాచురేటెడ్ అండి. అన్సాచురేటెడ్ అంటే ఇంకేమీ లేదు, సికి మధ్యన 2 ఆర్ 3 బాండ్స్ అనేవి ఫామ్ అయి ఉంటాయన్నమాట. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఇట్ కంటైన్స్ అట్‌లీస్ట్ 1 డబుల్ ఆర్ ట్రిపుల్ బాండ్ బిట్వీన్ 2 కార్బన్ ఆటమ్స్. సో ఇప్పుడు చెప్పుకున్నాం కదండీ, 2 సింగిల్ బాండ్స్ ఆర్ 3 బాండ్స్ అనేవి మనకి ఉండాలి. అది ఇక్కడ మనకి తెలుస్తుందండి. ఇక్కడ ఆప్షన్ బి చూడండి.
ఇట్ ఫార్మ్స్ ఓన్లీ సైక్లిక్ స్ట్రక్చర్స్ అంటుండు. అలాగని లేదు కదండీ! ఇప్పుడు మనం ఈథీన్ తీసుకున్నాం. ఈథీన్ అంటే CnH2n అనమాట. సో, మనకిప్పుడు సారీ C2H4 అంటే C డబల్ బాండ్ C, H, 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 H. ఇది సైక్లిక్ కాంపౌండ్ కాదు కదండీ! సో, ఆప్షన్ బి అనేది రాంగ్ అనమాట. అలాగే సి, ఆల్ కార్బన్ ఆటమ్స్ ఆర్ లింక్డ్ బై ఓన్లీ సింగిల్ బాండ్స్ అన్నాడు. లేదండి ఇక్కడ మనకి అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్ అవ్వాలంటే పక్కాగా సికి మధ్యన డబుల్ బాండ్ లేదా ట్రిపుల్ బాండ్ ఉండాలి. సో, ఇక్కడ ఆల్ కార్బన్ ఆటమ్స్ ఆర్ లింక్డ్ బై ఓన్లీ సింగిల్ బాండ్స్ అన్నాడు. ఇది ఆప్షన్ కూడా రాంగ్ అనమాట. ఇకపోతే ఆప్షన్ డి, ఇట్ ఆల్వేస్ కంటైన్స్ ఏ ఫంక్షనల్ గ్రూప్ విత్ ఆక్సిజన్. ఇక్కడ మనకి ఈథీన్ ఉంది. అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్. దీనిలో మనకి ఓహెచ్ ఫంక్షన్ గ్రూప్ ఎక్కడుంది? ఆల్కహాల్ ఫంక్షన్ గ్రూప్ లేదుగా. సో, మనకు ఆప్షన్ డి అనేది రాంగ్ అండి. సిక్స్త్ క్వెషన్ చూద్దామండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ రిగార్డింగ్ ది ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ లెన్స్ అన్నారు. సో, ఇక్కడ మనకి కాన్కేవ్ లెన్స్ అన్నారు. సో, కాన్కేవ్ లెన్స్ అనేది ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు లెన్స్ అనేది ఎక్కడున్నా సరే, అది ఏం ఫార్మ్ చేస్తుందండి? విర్చువల్, ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్‌ని ఫార్మ్ చేస్తుందనమాట. సో, అండ్ విర్చువల్ ఎరెక్ట్ అనే ఇమేజ్ మనకి ఎప్పుడు కూడా స్క్రీన్ మీద ఫార్మ్ చేయలేము. స్క్రీన్ మీద ఫార్మ్ చేయలేము. సో, ఇక్కడ ఆప్షన్స్ చూద్దామండి. ఏమన్నారు? ది ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ లెన్స్ కెనాట్ బి అబ్టైన్డ్ ఆన్ స్క్రీన్. ఇది ఇప్పుడే కదండీ చెప్పుకున్నాం. విర్చువల్ ఎరెక్ట్ ఇమేజ్‌ని మనం స్క్రీన్ మీద ఫార్మ్ చేయలేము. సో, ఈ ఇమేజ్ ఫార్మ్డ్ బై ది కాన్కేవ్ లెన్స్ అనేది కెనాట్ బి అబ్టైన్డ్ ఆన్ స్క్రీన్ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఇకపోతే ఆప్షన్ 2 అనమాట. ది ఇమేజ్ ఫార్మ్డ్ బై కాన్కేవ్ లెన్స్ కెన్ బి అబ్టైన్డ్ ఆన్ స్క్రీన్. ఇది తప్పు. థర్డ్ ఆప్షన్ అండి. ది ఇమేజ్ ఫార్మ్డ్ ఈస్ ఆల్వేస్ స్మాలర్ ఇన్ సైజ్ ఇన్ కంపారిజన్ టు ది సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇప్పుడే కదండీ అనుకున్నాము. ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ప్లేస్ చేసినా లెన్స్ నుండి ఇట్ ఆల్వేస్ ఫార్మ్స్ ఎ డిమినిష్డ్ ఇమేజ్ అనమాట. సో, ఆప్షన్ 3 అనేది కూడా రైట్ అవుతుంది. సో, ఇక్కడ మనకి ఆప్షన్ ఇవి 2 రాంగ్స్ అవుతున్నాయి కదా! అండ్ మన క్వెషన్ ఏమని అడిగారు? నాట్ ట్రూ అన్నారు. సో, ఆప్షన్ 2 అండ్ 4 ఆర్ ది రాంగ్ ఆప్షన్స్ అనమాట. సెవెంత్ క్వెషన్ అండి. స్వెల్లింగ్ ఆర్ ష్రింకింగ్ ఆఫ్ ప్లాంట్ సెల్స్ విచ్ ఫ్యాక్టర్ లీడ్స్ టు దిస్ అన్నాడు. యాక్చువల్‌గా ఒక సెల్ అనేది ష్రింక్ అవ్వాలన్నా లేదా స్వెల్ అవ్వాలన్నా, మనకి దాని యొక్క ఇంటర్నల్ వాటర్ లెవెలేనండి కీ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఇప్పుడు వాటర్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటే, ఆ సెల్ అనేది స్వెల్ అవుతుంది. అదే వాటర్ లెవెల్ అనేది తక్కువగా ఉంటే సెల్ అనేది ష్రింక్ అవుతుందనమాట. సో, ఇదొక సింపుల్ క్వెషన్ అండి. ఇక్కడ చూడండి ఎయిత్ క్వెషన్. మెటల్స్ ఫౌండ్ అట్ ది బాటమ్ ఆఫ్ ది యాక్టివిటీ సిరీస్ ఎగ్జాంపుల్ గోల్డ్, సిల్వర్, ప్లాటినం ఆర్ టిపికల్లీ ఫౌండ్ ఇన్ నేచర్ ఇన్ విచ్ స్టేట్. ఇక్కడ మనకి చూస్తున్నాం కదండీ! గోల్డ్, సిల్వర్ అండ్ ప్లాటినం అనేవి నోబుల్ ఎలిమెంట్స్ అండి. అండ్ ఇవి చాలా రేర్‌గా మనకి రియాక్షన్ జరుపుతాయన్నమాట. సో, జనరల్లీ దీస్ ఆర్ ఫౌండ్ ఇన్ ఫ్రీ స్టేట్ అనమాట. సో, మనకి ఆప్షన్ సి వచ్చి ఫ్రీ స్టేట్. ఇక్కడ ఆప్షన్ ఏ చూడండి. యాజ్ హైలీ రియాక్టివ్ ఆక్సైడ్స్ ఎలాగవుతుందండి? ఇవసలు యాక్చువల్‌గా రియాక్షన్‌లోనే పెద్దగా పాల్గొనవు. అలాగే ఇక్కడ చూడండి ఆప్షన్ బి అండ్ డి అనేది కార్బనేట్స్ దట్ రిక్వైర్ రోస్టింగ్. ఇక్కడ మనకి సిల్వర్ అనేది కార్బనేట్ కింద ఫార్మ్ అవుతుందండి. అలాగే సిల్వర్ అనేది మళ్ళీ సల్ఫైడ్ రూపంలో కూడా మనకి ఫార్మ్ అవుతుందనమాట. ఈ 2 ప్రాసెస్‌లు కరెక్టే. కానీ జనరల్‌గా అయితే మనకి ఈ యొక్క ఫ్రీ స్టేట్‌లో మాత్రమే మనకి దొరుకుతాయన్నమాట. సో, ఆప్షన్ సి అనేది మనం ఆప్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ నైన్త్ క్వెషన్ అండి. ది స్టేట్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ వెదర్ ఇట్ విల్ బి సాలిడ్, లిక్విడ్ ఆర్ గ్యాస్ ఈస్ డిటర్మైన్డ్ బై మనకి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. టెంపరేచర్, ప్రెషర్, వాల్యూమ్. ఇక్కడ గమనించండి ఫస్ట్ ఆప్షన్ టెంపరేచర్ అనమాట. ఒక సబ్స్టెన్స్‌కి మనం టెంపరేచర్ యాడ్ చేస్తే, ఈ సబ్స్టెన్స్‌లో ఉన్న యాటమ్స్ అనేవి ఆ ఎనర్జీని తీసుకొని ఎక్సైటెడ్ స్టేట్‌లోకి వెళ్తాయి కదా! ఎప్పుడైతే ఎక్సైటెడ్ స్టేట్‌లోకెళ్ళాయో అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఒక లిక్విడ్ అనుకోండి. ఎప్పుడైతే మనం టెంపరేచర్ అనేది ఇస్తామో అది గ్యాస్ కింద మారొచ్చు. ఓకే. సో, దీని యొక్క స్టేట్ అనేది చేంజ్ అవుతుంది. సో, టెంపరేచర్ అనేది ఒక ఫ్యాక్టర్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే ప్రెషర్ చూద్దామండి. ఎప్పుడైతే మనం ఒక సబ్స్టెన్స్‌కి ప్రెషర్ యాడ్ చేసామో, ఈ సబ్స్టెన్స్‌లో ఉన్న ఇంటర్‌మాలిక్యులర్ ఫోర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయండి. అండ్ ఎప్పుడైతే ఇంటర్‌మాలిక్యులర్ ఫోర్స్ ఇంక్రీజ్ అయితే సపోజ్ ఇదే లిక్విడ్ అనుకోండి.
ఎప్పుడైతే ఇంటర్‌మాలిక్యులర్ ఫోర్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయో, ఈ యొక్క లిక్విడ్ అనేది సాలిడ్ స్టేట్ కింద కన్వర్ట్ అవుతుందనమాట. సో, మనకి ప్రెజర్ కూడా ఒక రకంగా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో, మనకిక్కడ ఆప్షన్ ఏ అండ్ బి అనేది కన్సిడర్ చేసుకున్నాం. వాల్యూమ్‌కి సంబంధమే లేదండి. ఇక్కడ చూడండి 10థ్ క్వెషన్. వెన్ వైట్ లైట్ ఫాల్స్ ఇన్ ఎ గ్లాస్ ప్రిజమ్ ఔట్ ఆఫ్ ఆల్ ఇట్స్ కాన్స్టెంట్ కలర్స్, వైలెట్ కలర్ అండర్‌గోస్ మాక్సిమం బెండింగ్ వై? సో, ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. వైలెట్ లైట్‌కి లెస్ వేవ్ లెంత్ అండి. లెస్ వేవ్ లెంత్ అంటే లెస్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో, దీని యొక్క వేవ్ లెంత్ ఎంతండి? 400 నానోమీటర్స్ అనమాట. సో, ఎప్పుడైతే లైట్ రేకి లెస్ వేవ్ లెంత్ ఉంటుందో దీనికి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. హై ఫ్రీక్వెన్సీ ఉన్న ఆబ్జెక్ట్ అనేది అది ఏదైతే మీడియం గుండా వెళ్తుందో, ఆ మీడియంలో ఉన్న పార్టికల్స్‌తో ఎక్కువగా ఇంటరాక్ట్ జరుగుతుందనమాట. ఎప్పుడైతే ఎక్కువగా ఇంటరాక్షన్ జరిగిందో, ఈ లైట్ అనేది ఈజీగా బెండ్ అవుతుందనమాట. సో, గమనించండి. వైలెట్ హాస్ మినిమమ్ వేవ్ లెంత్. సో, ఎప్పుడైతే మినిమమ్ వేవ్ లెంత్ ఉందో, అది ఎక్కువగా ఇంటరాక్ట్ జరుగుతుంది. ఎప్పుడైతే ఎక్కువగా ఇంటరాక్ట్ జరిగిందో, దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎక్కువుంటుందండి. ఎప్పుడైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎక్కువుంటుందో, అది ఎక్కువగా బెండ్ అవుతుందనమాట. నార్మల్‌తోని పోల్చుకుంటే. సో, మనకు ఆప్షన్ సి వైలెట్ హాస్ మినిమమ్ వేవ్ లెంత్ రైట్ అండ్ హెన్స్ మాక్సిమం రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో, ఆప్షన్ సి అనేది రైట్ అవుతుందనమాట. ఇక్కడ చూడండి 11th క్వెషన్. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ pH ఆఫ్ ఏ సాల్ట్ సొల్యూషన్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ స్ట్రాంగ్ బేస్? సో, స్ట్రాంగ్ యాసిడ్స్ కన్సిడర్ చేసుకోండి. లేకపోతే HCl, H2SO4 అలాగే స్ట్రాంగ్ బేస్ కన్సిడర్ చేసుకోండి. మనకి NaOH ఉంది. KOH ఉంది. ఇవి స్ట్రాంగ్ యాసిడ్స్ కదండీ! అంటే వీటి బేసెస్ ఎలాగుంటాయి? కాంజుగేట్ బేసెస్ వీక్‌గా ఉంటాయి. అలాగే ఇవి స్ట్రాంగ్ బేసెస్ కదా! సో, ఈ బేసెస్ నుంచి ఫార్మ్ అయిన కాంజుగేట్ యాసిడ్స్ అనేవి వీక్ ఉంటాయండి. సో, ఎప్పుడైతే మనకి ఈ యాసిడ్ అండ్ బేస్ అనేది రియాక్షన్ జరిపాయో, ఇవి సాల్ట్స్ ఫార్మ్ చేస్తాయన్నమాట. అండ్ ఈ సాల్ట్‌లో ఉన్న ఈ అయాన్స్ ఉంటాయి చూసారా? Na+, Cl- అనేవి. ఇవి వాటర్‌తో ఎక్కువగా రియాక్షన్ అనేవి జరపలేవు. సో, ఎక్కువగా రియాక్షన్ అనేది జరపలేకపోతే మనకి H+ OH- అయాన్స్ అనేవి ఎక్కువగా ఫార్మ్ అవ్వవు. సో, ఎక్కువగా ఫార్మ్ అవ్వకపోతే మనకు అదేంటండి సబ్స్టెన్స్ యాక్చువల్‌గా న్యూట్రల్ అని చెప్పుకోవచ్చు కదా! సో, దాని pH వాల్యూ అనేది మనకి 7 ఉంటుంది. సో, ఆప్షన్ ఈక్వల్ టు 7 అనేది రైట్ ఆన్సర్ అవుతుందనమాట. క్వెషన్ నంబర్ 12 అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ ఈస్ యూజ్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్ దట్ బెస్ట్ ఎక్స్‌ప్లెయిన్స్ ది రోల్ ఆఫ్ లైసోజోమ్? మనకు లైసోజోమ్ అనేది తెలుసు కదండీ! దీన్నేమంటాం? సూసైడ్ బ్యాగ్ ఆఫ్ ది సెల్ అంటాం. ఇది మనకి సెల్‌లో ఉన్న వేస్ట్ పార్టికల్స్‌ని డిస్పోజ్ చేస్తుందనమాట. అలాగే ఇది ఇమ్యూన్ సిస్టమ్ కింద కూడా వర్క్ అవుతుంది. దేనికి? సెల్‌కి. ఫారెన్ ఆబ్జెక్ట్స్‌ని ఇది అటాక్ చేస్తుంది. సో, మనకిక్కడ ఆప్షన్స్ చూడండి. వైట్ బ్లడ్ సెల్స్ దట్ ఎన్గల్ఫ్ అండ్ డెస్ట్రాయ్ హార్మ్‌ఫుల్ బ్యాక్టీరియా. అంటే వైట్ బ్లడ్ సెల్స్ అనేవేంటి? ఇన్వేడింగ్ ఫారెన్ ఆబ్జెక్ట్స్ ఆర్ పార్టికల్స్‌ని మనకి అది అటాక్ చేస్తుంది కదండీ! అంటే మన బాడీని కాపాడడానికి. అలాగే లైసోజోమ్స్ కూడా యాక్ట్ చేస్తుంది కదా! సో, మనం ఆప్షన్ ఏ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ బి గ్రీన్ లీఫ్ దట్ మేక్స్ ఫుడ్ త్రూస్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్‌కి అంటే ఇప్పుడు లైసోజోమ్స్ అనేది ఫుడ్ అనేది ప్రిపేర్ చేయవు కదండీ! సో, దానికి దీనికి మనకి రిలేషన్ ఎక్కడ కుదురుతుంది? అలాగే ఏ నెర్వ్ సెల్ దట్ సెండ్స్ సిగ్నల్స్ దట్ హెల్ప్ అస్ ఫీల్ పెయిన్. ఇది కూడా ఆప్షన్ రాంగ్ అండి. ఇక్కడ మనకు సిగ్నల్స్ అవి సెండ్ చేయదండి లైసోజోమ్స్ అనేది. సో, ఇక ఆప్షన్ 4 వచ్చేసి ఏ రెడ్ బ్లడ్ సెల్ దట్ సప్లైస్ ఆక్సిజన్ టు ది టిష్యూస్. ఇక్కడ మనకి ఆక్సిజన్ అనేది మనకి సప్లై చేయట్లేదండి. లైసోజోమ్ యొక్క పనేంటి? మనకి సెల్‌ని క్లీన్‌గా ఉంచడము, అలాగే సెల్‌ని ఫారిన్ ఆబ్జెక్ట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడం అన్నమాట. సో, ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. 14థ్ క్వెషన్ అండి. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఈస్ ఆల్సో కాల్డ్ ది లా ఆఫ్. ఇక్కడ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అనేది లా ఆఫ్ ఇనర్షియా అవుతుందండి. లా ఆఫ్ ఇనర్షియా ఏం చెప్తుందండి? ఏదైనా ఒక బాడీ అనేది అది రెస్ట్‌లో ఉంటే రెస్ట్‌లో ఉండడానికి ఇష్టపడుతుంది. లేదా మోషన్‌లో ఉంటే మోషన్‌లో ఉండడానికి ఇష్టపడుతుంది. అండ్ సెకండ్ లా వచ్చేసి
ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ అనే దాని గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనమాట. సో, మనకి ఆప్షన్స్‌లో చూస్తే న్యూటన్స్ ఫస్ట్ అనేది ఇనర్షియా గురించి మాట్లాడుతుంది కదండీ! సో, ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. 15థ్ క్వెషన్ అండి. వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్ అకర్స్ వెన్ బేరియం క్లోరైడ్ రియాక్ట్స్ విత్ సోడియం సల్ఫేట్ అన్నాడు. ఇక్కడ చూడండి బేరియం క్లోరైడ్ అంట రియాక్ట్స్ విత్ సోడియం సల్ఫేట్ అంట. ఇది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్‌లోకి వస్తుందండి. ఇప్పుడు ఏమవుతుంది NaCl ప్లస్ BaSO4 కింద కన్వర్ట్ అవుతుంది. సో, మనకిక్కడ బేరియం అనేది SO4తో కంబైన్ అవుతుంది. Ne అనేది Clతో కంబైన్ అవుతుందనమాట. సో, ఇట్స్ ఏ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనమాట. 16థ్ క్వెషన్ అండి. రదర్‌ఫోర్డ్స్ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్‌పెరిమెంట్ లెడ్ టు ది డిస్కవరీ ఆఫ్ ఇక్కడ రదర్‌ఫోర్డ్ యొక్క ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా మనకి న్యూక్లియస్ అనేది మనం ఆహ్, డిస్కవర్ చేస్తామండి. సో, కిందన ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండి. రదర్‌ఫోర్డ్ అనే అతను ఈ అటామిక్ న్యూక్లియస్‌ని 1911లో కనుక్కుంటాడు. అలాగే రదర్‌ఫోర్డ్ ప్రోటాన్‌ని 1917లో డిస్కవర్ చేస్తాడు. ఇకపోతే జేమ్స్ చాడ్విక్ అనే అతను మనకి న్యూట్రాన్‌ని 1932లో డిస్కవర్ చేస్తాడు. ఈ డేట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలండి. ప్రతి ఎగ్జామ్‌లో అడగొచ్చు. 17థ్ క్వెషన్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అన్నాడు. ఇక్కడ గమనించండి ఫ్లోయింగ్ వాటర్ అన్నారు. ఫ్లోయింగ్ వాటర్‌కి మనకి కైనెటిక్ ఎనర్జీ ఉంటుందండి. రోలింగ్ బాల్‌కి ఇక్కడ మనకి ట్రాన్స్లేషనల్ ఎనర్జీ ప్లస్ రొటేషనల్ ఎనర్జీ ఉంటుంది. ట్రాన్స్లేషనల్ ఎనర్జీ అనేది మనకి హాఫ్ ఎంవి స్క్వేర్ అయితే, రొటేషనల్ ఎనర్జీ అనేది మనకి హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్. ఇక్కడ ఐ అనేది ఇనర్షియా, ఒమేగా అనేది యాంగులర్ వెలాసిటీ అనమాట. అండ్ ఇక్కడ ఆప్షన్ సి వచ్చి మనకి ఏ బుక్ కెప్ట్ అనే టేబుల్ అన్నాడు. ఒక టేబుల్ ఉందండి. సపోజ్ దీని హైట్ హెచ్ అనుకోండి. ఇప్పుడు మనకి బుక్ ఉంది. దీని యొక్క వెయిట్ అనేది మాస్ ఇంటూ గ్రావిటీ కింద రాసుకోవచ్చుగా. సో, ఎప్పుడైతే ఈ యొక్క బుక్‌ని ఇక్కడ ప్లేస్ చేసామో దీనికి ఒక హైట్ వస్తుంది. ఎంజీహెచ్. సో, ఇది పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములే కదండీ! సో, మనకేం అడుగుతుంది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అన్నాడు. సో, సి అని మనం కన్సిడర్ చేసుకోవచ్చా? ఇక్కడ ఆప్షన్ డి మూవింగ్ ట్రైన్ అన్నాడు. దీనికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. క్వెషన్ నంబర్ 18 అండి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? ఏ స్టూడెంట్ కట్స్ ది స్టామెన్ ఆఫ్ ఏ ఫ్లవర్ బిఫోర్ పాలినేషన్ అంట. వాట్ విల్ హ్యాపెన్? ఇప్పుడు మనకి ఒక ఫ్లవర్ ఉందండి. ఈ ఫ్లవర్‌కి ఇప్పుడు మనం స్టామెన్ అన్నాం కదండీ! ఈ స్టామెన్ అనేది ఏంటండి? మేల్ రీప్రొడక్షన్ అనమాట. మేల్ రీప్రొడక్షన్ పార్ట్ ఆఫ్ ది ఫ్లవర్. సో, ఎప్పుడైతే స్టామెన్‌ని మనం బిఫోర్ పాలినేషన్‌ని మనం కట్ చేస్తే మనకి పాలినేషన్ ఎక్కడ జరుగుతుందండి? సో, పాలినేషన్ జరగకపోతే ఫెర్టిలైజేషన్ జరగదు. అదే కదండీ ఇక్కడ ఆప్షన్ ఏ. ఫెర్టిలైజేషన్ డస్ నాట్ అక్కర్ అనేది. సో, ఆప్షన్ ఏ అనేది రైట్ అన్నమాట. క్వెషన్ నంబర్ 19 చూడండి. ఏమంటున్నారు? ది రెసిస్టెన్స్ ఆఫ్ మెటాలిక్ కండక్టర్ ఇంక్రీజెస్ విత్ ఇప్పుడు అతను ఏమంటున్నారండి మనకి క్వెషన్‌లో మెటాలిక్ కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందన్నారు. సో, మనకి మెటాలిక్ ఇప్పుడు ఆన్సర్ చూద్దామండి. కండక్టర్ ఇచ్చారండి. కండక్టర్ వైర్. దీనిలో మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బట్ మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఇందులో ఉండే ఫ్రీ ఎలక్ట్రాన్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఎప్పుడైతే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అయితే అవి ఎక్కువ కొలిజన్స్ అనేవి ఫార్మ్ చేస్తాయి. ఎక్కువ కొలిజన్స్ ఎప్పుడైతే జరుగుతాయో మనకి రెసిస్టెన్స్ ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఏమన్నారు? ఇంక్రీజ్ ఇన్ క్రాస్ సెక్షన్ ఏరియా అంట. సో, ఇక్కడ మనకు ఫార్ములా తెలుసు కదండీ! R = ρ × L/A. క్రాస్ సెక్షన్ ఏరియా పెంచితే ఆటోమేటిక్‌గా రెసిస్టెన్స్ తగ్గాలి. ఓకే. బట్ ఇక్కడ పెరుగుతుందని అడిగారు కదా! సో, ఇది ఆప్షన్ రాంగ్. అండ్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఇప్పుడే కదండీ చెప్పుకున్నాం. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయితే కొలిజన్ ఇంక్రీజ్ అవుతుంది. కొలిజన్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవుతుందని. సో, ఆప్షన్ బి అనేది రైట్ అవుతుందన్నమాట. ఇక మిగతా 2 ఆప్షన్స్ చూద్దాం. డిక్రీజ్ ఇన్ టెంపరేచర్ అన్నాడు. డిక్రీజ్ ఇన్ టెంపరేచర్ అనేది కాదని ఇప్పుడే కదా అనుకున్నాం. అండ్ ఆప్షన్ డి డిక్రీజ్ ఇన్ లెంత్ అంట. మనకిక్కడ చూడండి లెంత్ అనేది డిక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది. సో, ఇది కూడా కాదు. క్వెషన్ నంబర్ 20 అండి. ఏమంటున్నారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంక్రీజెస్ వెన్ ది యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ వేవ్ ఇంక్రీజెస్. ఇక్కడ మనకి ఎనర్జీ అనేది యాంప్లిట్యూడ్ స్క్వేర్ అన్నమాట.
సో, ఎప్పుడైతే యాంప్లిట్యూడ్ అనేది పెంచుతామో, ఎనర్జీ అనేది కూడా పెరుగుతుంది. సో, ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఏముంది ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ ఆఫ్ ఎ వేవ్, వేవ్ లెంత్, స్పీడ్. సో, మనకి ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 21 ఏమంటున్నారిక్కడ? ఏ హౌసింగ్ అసోసియేషన్ సెపరేట్స్ వేస్ట్ ఇంటూ 2 బిన్స్. గ్రీన్ కలర్ ఫర్ ఎఫ్ టైప్. ఇక్కడ ఎఫ్ టైప్ అంటే మనకి కామన్ ఇండస్ట్రియల్ వేస్ట్ అండి. కామన్ ఇండస్ట్రియల్ వేస్ట్. కామన్ ఇండస్ట్రియల్ వేస్ట్ అన్నమాట. సో, అండ్ waste that has begun to separate and blue for plastic, metal and glass. What is the main benefit of the procedure అన్నాడు. ఇక్కడ ఆప్షన్ చూద్దామండి. దిస్ ఇంక్రీజ్ ది అమౌంట్ ఆఫ్ వేస్ట్ ప్రొడ్యూస్. ఆల్రెడీ వేస్ట్ ప్రొడ్యూస్ అయ్యింది. దాన్ని మనం సార్టింగ్ చేస్తున్నాం. సో, ఇక్కడ ఇంక్రీజ్ అనే మాటకి ప్లేస్ లేదండి. ఇకపోతే బి అనేది ఏంటి ఆప్షన్? రెడ్యూస్ ది ఆర్డర్ ఆఫ్ బబుల్స్. క్వెషన్‌కి, ఆన్సర్‌కి సంబంధం లేదు. వేస్ట్ అనేది ఎప్పుడైనా కలెక్ట్ చేస్తాం కదండీ! దిస్ హెల్ప్స్ సెపరేట్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఫ్రమ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. ఇది రైట్ అండి. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది నాన్ బయోడిగ్రేడబుల్. అండ్ మనకిక్కడ ఎఫ్ టైప్ వేస్ట్ అనేది మనకి టౌలిన్, డిటర్జెంట్ వేస్ట్స్ ఉంటాయి కదండీ! సో, ఈ వేస్ట్ ఇవి బయోడిగ్రేడబుల్ అవుతాయి. సో, మనకి సెపరేట్ అన్నాడు. అవుతుంది. అంటే నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ నుండి బయోడిగ్రేడబుల్ వేస్ట్ అనేది సెపరేట్ చేస్తున్నాం. సో, ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. క్వెషన్ నంబర్ 22 ఏమంటున్నారండి ఇక్కడ? To demonstrate the relation between inertia and mass, a student compares the difficulty of kicking a football with kicking a stone of the same size. Which fundamental principle justifies the greater difficulty and potential injury in kicking the stone? ఇక్కడ చూడండి. చూడండి ఇక్కడ ఆప్షన్ డి వచ్చి ది స్టోన్ హ్యాస్ గ్రేటర్ మాస్ రిజల్టింగ్ ఇన్ గ్రేటర్ ఇనర్షియా మీనింగ్ ఇట్ రెసిస్ట్ టు చేంజ్ టు ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ మోర్ స్ట్రాంగ్. అంతే కదండి. ఇప్పుడు ఫుట్బాల్ సేమ్ సైజు, స్టోను సేమ్ సైజ్ అన్నారు. బట్ స్టోన్ అంటే డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో, మాస్ ఎక్కువ. ఫుట్బాల్ అనేది ఎయిర్‌తో ఫిల్ చేసి ఉంటుంది. సో, మాస్ తక్కువ. సో, ఎప్పుడైతే మాస్ ఎక్కువ, ఇనర్షియా ఎక్కువ. ఎప్పుడైతే ఇనర్షియా ఎక్కువ అది రెసిస్ట్ చేస్తుంది. సో, ఎప్పుడైతే కిక్ చేస్తే ఫుట్బాల్ సైజ్ రాయిని మనకి ఎప్పుడైతే కిక్ చేస్తే ఇంజ్యూరీ పక్కాగా జరుగుతుందండి. సో, మనకి ఈ క్వెషన్ యొక్క ఆన్సర్ అనేది డి అనేది మనకి క్లియర్‌గా తెలుస్తుంది. ఇక్కడ క్వెషన్ నంబర్ 23 అండి. ఏమంటున్నారు? వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ న్యూక్లియస్ అంటున్నారు. ఎందులో ఇన్ ఏ యూకారియోటిక్ సెల్ అంట. న్యూక్లియస్ అనేది మనం ఏం చెప్పుకున్నాం? బ్రెయిన్ ఆఫ్ సెల్ కదా! సో, ఇది ఏం చేస్తుంది? స్టోర్ చేస్తుంది. అలాగే ప్రొటెక్ట్ చేస్తుంది. ఏం ప్రొటెక్ట్ చేస్తుంది? జెనెటిక్ ఇన్ఫర్మేషన్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఎందుకండి మనకి? జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంటే డీఎన్ఏ టైప్ అనమాట. ఇది మన లైఫ్ ప్రాసెస్ అనేది ఎలా జరగాలనే దాన్ని డైరెక్ట్ చేస్తుంది కదా! సో, మనకు ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. క్వెషన్ నంబర్ 24 అండి. ఇక్కడ ఏమంటున్నారు? విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్గాన్స్ రిలీజ్ ది గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ ఫ్యాక్టర్ అండ్ స్టిమ్యులేట్స్ ది పిట్యూటరీ గ్లాండ్ టు రిలీజ్ గ్రోత్ హార్మోన్. ఇక్కడ మనం ఆప్షన్స్ చూద్దామండి. ప్యాంక్రియాస్ అనేది మనకి షుగర్‌ని కంట్రోల్ చేయడానికి, అంటే షుగర్ అనేది ఎక్కువైనప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది బీటా సెల్స్ ద్వారా. అలాగే షుగర్ అనేది తక్కువైనప్పుడు దాన్ని ఆహ్, ఇంక్రీజ్ చేయడానికి మనకి గ్లూకగాన్ అనేది రిలీజ్ చేస్తుంది ఆల్ఫా సెల్స్ ద్వారా. సో, ఇది మనకి గ్రోత్ హార్మోన్‌తో సంబంధం లేదు. అంటే హిపోథాలమస్. యెస్ అండి. హిపోథాలమస్ అనేది గ్రోత్ హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తుంది. ఇక అడ్రినల్ గ్లాండ్ అనేది మనకి స్ట్రెస్ హార్మోన్స్‌కి సంబంధించిందండి. ఇది ఫ్లైట్ ఆర్ ఫైట్ అనే హార్మోన్స్‌ని కూడా మనకి రిలీజ్ చేయడానికి అడ్రినల్ గ్లాండ్స్ హెల్ప్ అవుతదండి. ఇకపోతే థైమస్ అనేది థైమోసిన్ అనే హార్మోన్‌ని రిలీజ్ చేస్తుందనమాట. ఇక్కడ చూడండి. థైమస్ గ్లాండ్ అనేది మనకి థైమస్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందంట? ఈ హార్మోన్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ మెచ్యురేషన్, డిఫరెన్షియేషన్ అండ్ స్టిమ్యులేషన్ ఆఫ్ టీ లింఫోసైట్స్. టీ లింఫోసైట్స్ అనేది ఇంకేం లేదండి. ఇమ్యూన్ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేయడానికి ఈ టీ లింఫోసైట్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. సో, ఆప్షన్ బి అనేది 24కి ఆన్సర్. ఇకపోతే 25థ్ అండ్ లాస్ట్ క్వెషన్ అండి. అంటే జనరల్ సైన్స్ పార్ట్‌లో. సో, హౌ మెనీ డాటర్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ది బైనరీ ఫిజన్ అన్నారు. బైనరీ ఫిజన్, ఫిజన్ అంటే ఏంటి? ఒకే ఆబ్జెక్ట్ అనేది 2 ఆబ్జెక్ట్స్ కింద లేదా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కింద డివైడ్ అవ్వడం. ఇక్కడ మనకి బైనరీ ఫిజన్ అన్నారు కదా! సో, ఒక ఆబ్జెక్ట్ అనేది 2 ఆబ్జెక్ట్స్ కింద డివైడ్ అవ్వాలి. సో, ఇక్కడ ఆన్సర్ క్వెషన్‌లోనే ఉంది. సో, మనకి ఇక్కడ 1, 2, 3, 4 అన్నారు. సో, 2 అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం.
అంతేనండి. 28 నవంబర్ షిఫ్ట్ 1 యొక్క జనరల్ సైన్స్ క్వెషన్స్ అనేవి ఇవి. థాంక్ యూ.